ఎలాంటి ఆహారానికి పాలు బాగా వస్తాయి? పాలు ఆహారం మెయిన్ ఫ్రూట్స్ గురించి ఫస్ట్ తెలుసుకుందాం. అన్నిటికంటే ఇంపార్టెంట్ ఫ్రూట్ పపాయ అన్నమాట. పపాయ తినకూడదు, వేడి చేస్తే ఇలా అనుకుంటారు కదా, కానీ అస్సలు కాదు. ఈవెన్ వెజిటేబుల్ రూపంలో లేదా పచ్చి పపాయాని కూర రూపంలో వండుకోవచ్చు, లేదా పండిపోయిన పపాయాని ఫ్రూట్ రూపంలో బాగా తీసుకుంటే అది చాలా మంచి ఆ, పాలిచ్చే ఏజెంట్ అన్నమాట. సో మనం హ్యాపీగా పపాయ ఫ్రూట్ తీసుకోవచ్చు. జ్యూస్ తాగొచ్చా? జ్యూస్ అనేది ఎప్పుడు కూడా మంచిది కాదు. మనం కష్టపడి ఏదైనా ఫ్రూట్ నవలటం చేయొచ్చు, బట్ తాగడం అనేది ఈజీ కాదు. బికాస్ షుగర్ స్పైక్స్ చాలా ఫాస్ట్ గా వస్తాయి అన్నమాట జ్యూస్ తో. వెజిటబుల్స్ అయితే అన్ని తీసుకోవచ్చు. ఎస్పెషలీ ఆకుకూరలు కానీ లేదా కాయగూరలు ఉంటాయి కదా, కాయగూరలో యూజువల్ గా ఉడకబెట్టి తాలింపు వేసుకుంటే మంచిదన్నమాట. అంతేగాని ఫ్రైస్ ఇలాంటి వేపుళ్ళు తినటం అవాయిడ్ చేయాలి. ఇడ్లీలో చట్నీలు అవి తినొచ్చా? ఇడ్లీ చట్నీ లేదా పల్లీ చట్నీ ఇలాంటివన్నీ తీసుకోవచ్చు. వీటి వల్ల చీమ్ పోయడం అలాంటివి ఏం జరగదు. చాలా మందికి అపోహ ఉంటది చీమ్ పోస్తుందేమో అని చెప్పి, అలా ఏం జరగదు. వీటన్నిటికంటే మోస్ట్ ఇంపార్టెంట్ అనేది వాటర్. సో మంచినీళ్ళు ఎంత తాగితే అంత పాలు వస్తాయి అనమాట. సో మనం కాన్సన్ట్రేట్ చేయాల్సింది ఏంటి, వాటర్ తీసుకోవడం. వాటర్ వల్ల చాలా బెనిఫిట్స్ వస్తాయి. పాలు బాగా వస్తాయి. పాలు కూడా ఎప్పుడు చిక్కగా ఉండకూడదు, నీళ్ళగా ఉండాలన్నమాట. బేబీకి కూడా హైండ్ మిల్క్ అంటే బ్రెస్ట్ లో వెనకాల భాగంలో ఉన్న పాలు సులువుగా అందాలి అంటే డెఫినెట్ గా విటమిన్స్ అవన్నీ అందాలన్నా కూడా వాటర్ ఉండాలి. కాబట్టి వాటర్ మీద బాగా కాన్సన్ట్రేట్ చేయాలి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ ఫాలో మై పేజ్ ఆన్ ఫేస్బుక్, యూట్యూబ్ అండ్ ఇన్స్టాగ్రామ్. థ్యాంక్ యూ.